बुद्धं शरणं गच्छामि धम्मं शरणं मुसावादा वीरमणि सिक्खापदं समादियामि मुसावादा वीरमणि सिक्खापदं समा వీటి అనుగుణంగా ఆ ధమ్మ గురువును ప్రవచనం చెప్పడం జరుగుతుంది. ఒక ధమ్మ గురువు ఎటువంటి ప్రవచనం ఇచ్చారు, లేదా ఒక ధమ్మ గురువు నుండి ఎటువంటి ప్రవచనం పొందాలి అనేది ముందు ప్రింట్ మీడియా వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక జై భీములు. మిత్రులారా, నా పేరు బొడ్డు కళ్యాణరావు, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడిని. అదేవిధంగా గారా సత్యనారాయణ గారు, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ట్రెజరర్ గారు, అదేవిధంగా అలమండ ప్రసాద్ గారు మరి మా కార్యవర్గ డైరెక్టరు, అదేవిధంగా పేలి సిద్ధార్థ్ గారు బుద్ధిగా సిద్ధాంత కన్వీనరు, అదేవిధంగా మా ఆకుల జయేంద్ర గారు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ డైరెక్టరు ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి మేము బౌద్ధ బిక్కైనటువంటి అన్నాలయ్య గారిని, అలాగే బౌద్ధ ఉపాసకులైనటువంటి ప్రథమ ఉపాసకులైనటువంటి ఆంజనేయ రెడ్డి గారిని, కేకే రాజా గారిని, చిద్దు గారిని, అదేవిధంగా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి హరిబాబు గారిని, మిగతా మిత్రులందరూ కూడా వివిధ స్థాయిల్లో ఉన్న డాక్టర్ బాబ్జీ గారు, వివిధ స్థాయిల్లో ఉన్న బౌద్ధ మీద ప్రావీణ్యత కలిగి బౌద్ధ ఉద్యమంలో నిరంతరం పనిచేసిన అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అంబేద్కర్ బుద్ధిగారి సంయుక్తంలో జరగడానికి కారణం ఏంటంటే గత 2 నెలల నుంచి కంటిన్యూగా బౌద్ధ ధర్మాన్ని యావత్ భారతదేశంలో వ్యాపింప చేయాలని సదుద్దేశంతో మేము ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటినీ కూడా ప్రయాణం చేసి ప్రెస్ మీట్లు పెట్టి ప్యాంప్లెట్ల ద్వారా దగ్గర 10,000 ప్యాంప్లెట్ల ద్వారా కూడా ఈవేళ మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు దేశంలో ప్రపంచంలో జరుగుతున్న అశాంతికి మూల కారణం శాంతే తప్ప మరొకటి కాదు. అలాంటి శాంతి మార్గాన్ని క్రీస్తు పూర్వం 2660 సంవత్సరాల పూర్వం భగవాన్ గౌతమ బుద్ధుడు కులాలకి, మతాలకి, రాజకీయ పార్టీలకి ఎటువంటి విచక్ష లేకుండా, మూఢనమ్మకాలకి, దైవం మీద ఆధారపడకుండా మనిషి జ్ఞానం మీద ఆధారపడాలని సదుద్దేశంతో ఆ కార్యక్రమం మహానుభావుడు మేము ఈరోజు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అంతా మనిషిని నీతి మీద నిలబెట్టాలని, నీతివంతమైన సమాజాన్ని తయారు చేయాలని, దీనికి కావలసిన తాలూకా ప్రజ్ఞ, కరుణ, చీల, చేర్చ, సమానత్వం, సౌభాద్రత్వం ఇవన్నీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధాన్ని అన్ని దేశాల తాలూకా అన్ని మతాలను కూడా అధ్యయనం చేసి మానవాళికి ఏది ముఖ్యం అనేది తెలుసుకున్న తర్వాతే ఆయన 30 సంవత్సరాలు అధ్యయనం చేసిన తర్వాత 1956 అక్టోబర్ 14వ తారీఖున మరి నాగ్పూర్ దీక్షా మైదానంలో 5 లక్షల మంది బౌద్ధ ధర్మాన్ని అందించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మేము విశాఖపట్నంలో అంబేద్కర్ భవనంలో అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు మరి దాదాపు వేలాది జనాలతోటి బౌద్ధ ధర్మ స్వీకారాన్ని అనేది ఇవ్వడం జరిగింది. దీని మీద మరి ప్రముఖులంతా కూడా మాట్లాడుతున్నారు. ఈ యొక్క వ్యాప్తికి, ఈ ధర్మానికి ప్రింట్ మీడియా వారు, అదేవిధంగా మరి ఎలక్ట్రానిక్ మీడియా వారు, పత్రికా విలేకరులు మీరంతా కూడా యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న బౌద్ధులందరికీ, ప్రపంచ దేశంలో ఉన్న అందరికీ అందేటట్టు మీ వంతు సహాయ సహకారాలు ఒక మంచి సమాజాన్ని నిర్మాణం చేయడానికి మీ వంతు పాత్ర కూడా వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.